దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిసారి నేను దేవునికి మహిమ కలుగును గాక అనే పదాన్ని ఎందుకు వాడతానంటే, మనము సజీవ లెక్కలో ఉన్నదే దేవుని మహిమ కోసం. దేవుడు సమస్తమును సృష్టించినాడు, సమస్తము తన కోసం సృష్టించినాడు. ఆయన మహిమ కోసం సృష్టించినాడు గనుక దేవుని బిడ్డారా, ఏది చేసినను, తిన్నను, త్రాగినను దేవుని మహిమ కోసము చేయుడి అని లేఖనాలు కూడా మనము అనేక సార్లు చదివి ఉన్నాం. గత వారంలో మనము రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసినాం. వి హావ్ మెడిటేటెడ్ రోమన్స్ చాప్టర్ 14. దాంట్లో కూడా దేవునికి మహిమకరంగా, ఇతరులకు ఉపయోగకరంగా ఏం చేస్తే దేవుడు మహిమ పొందుతాడు, ఏం చేస్తే నా తోటి వారు క్రీస్తులో వాళ్ళు అంటు కట్టబడతారు అనే విషయాన్ని మనం ధ్యానం చేసినాము కదా. అక్కడ మనం ధ్యానించిన అంశం ఏంటిదంటే, విశ్వాసులు అంటే కొందరు పాత వాళ్ళు మంచి పరిపక్వత కలిగి వాక్యంలో లోతుగా ఎదిగిన వారు ఉంటారు. కొందరు కొత్త వారు వేరే సాంప్రదాయం నుంచి వచ్చేవారు ఉంటారు. వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ సాంప్రదాయం కూడా మోసుకొని వస్తారు. వాళ్ళు వచ్చేటప్పుడు కొన్ని ఆలోచనలు మోసుకొని వస్తారు. వచ్చేటప్పుడు కొన్ని బలహీనతలు కలిగి వస్తారు. కాబట్టి ఇక్కడ ఏ బలహీనత గురించి రాయబడి ఉందంటే, దేవుని బిడ్డలారా, పాపము చేసే బలహీనత గురించి ఇక్కడ పౌలు 14వ అధ్యాయంలో మాట్లాడట్లేదు. బలహీనత అంటే హీస్ టాకింగ్ అబౌట్ వీక్నెసెస్ దట్ హాస్ టు డూ విత్ ఫుడ్. అంటే ఒకరు ఒక ఆహారం తింటారు, ఇంకొకరు ఇంకొక ఆహారము తినరు. కొందరు వెజిటేరియన్ ఫుడ్ తింటారు, కొందరు నాన్ వెజిటేరియన్ ఫుడ్ తింటారు. ఇప్పుడు బ్రాహ్మణ్సే ఉన్నారు అనుకోండి, జీవితాంతము వాళ్ళు వెజిటేరియన్ ఫుడ్ తిని వాళ్ళు అంటే వాళ్ళ జీవితాంతము ఆ యొక్క నాన్ వెజిటేరియన్ ఫుడ్ పైన వ్యతిరేకత పెట్టుకున్న వాళ్ళు క్రీస్తుని నమ్ముకున్న వెంటనే వాళ్ళు అటువంటి భోజనాలు వాళ్ళు చేయలేరు. అప్పుడు వాళ్ళు అభ్యంతరపడతారు. అటువంటి సందర్భాలలో మనం ఏం చేయాలి అంటే, ఒక్కొక్కరు అంటే ఫుడ్ కానీ దినాలు అంటే ఒక దినము ప్రత్యేకంగా ఎంచేవారు ఉంటారు, కొందరు అన్ని దినాలు సమానంగా ఎంచేవారు ఉంటారు. కానీ పౌలు ఏమంటాడంటే, నా తోటి సహోదరుడు కోసము ఆహార విషయం అయితే ఆయన అభ్యంతర పట్టేటట్టుకుంటే ఆయన ఎదుట ఆయనకు అభ్యంతరపరిచే కంటే నేను తినకుండా ఉండడం మేలు. అది నాకును నా దేవునికి మధ్యలో నేను పెట్టుకొని ఎవరు లేనప్పుడు నేను తినొచ్చు. కానీ నా సహోదరులు ఉన్నప్పుడు వాళ్ళు క్రీస్తులో ఎదుగుతున్నారు, క్రీస్తులో కట్టబడతా ఉన్నారు, క్రీస్తులో వాళ్ళు నడుస్తా ఉన్నారు. వాళ్ళని ఇంకా లోతుగా క్రీస్తులో నడిపించడానికి నేను ఏం చేస్తే బాగుండు అనే ఆలోచన ఎదిగే క్రైస్తవుడు కలిగి ఉంటాడు. అందుకోసమే ఈ యొక్క అధ్యాయం అంతా మన స్వార్థానికి వ్యతిరేకమైన జీవితం గురించి మాట్లాడుతుంది. స్వార్థం ఏం చెప్తుందంటే, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఉండు, నువ్వు చూసుకో, నీకు ఏది కావాల్సి అది తిను, నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది మాట్లాడు. కానీ సమాజముగా క్రైస్తవులుగా మనం ఉన్నప్పుడు ఏం విన్నారా, మన తోటి సహోదరులు వాళ్ళ గురించి మనం ఆలోచన చేయవలసిన అవసరత మనకు ఉందని అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్న క్రైస్తవులకు నేర్పిస్తాను. థింక్ అబౌట్ యువర్ బ్రదర్స్, డోంట్ డూ థింగ్స్ దట్ అఫెండ్ దెమ్. అనవసరంగా అది మీకు తెలుసు సత్యమే అని, కానీ ఇంకొక వైపు కూడా మీకు తెలుసు వాళ్ళు బలహీనులని తెలిసి మనం ఏం చేయాలా, వాళ్ళ బలహీనతను మనం మోసుకోవాలా, సాక్రిఫైస్ చేయాలా. ఆ టైంలో ఒక పూట తినకపోతే ఏమైంది, వాళ్ళని అభ్యంతరపరిచే కంటే. అప్పుడు ఏమంటున్నాడంటే, బలహీనులైన మీరు బలవంతులైన మీరు బలహీనులను మీరు మోయుటకును మనస్సును కలిగి ఉండండి. టు లివ్ ఇన్ లవ్, ప్రేమతో మనం బ్రతికినప్పుడు దేవుని బిడ్డారా ఎదుటోరు గురించి మనం ఆలోచన చేస్తాము. వెన్ యు లివ్ ఇన్ లవ్, ప్రేమలో ఉన్నప్పుడు ఇతరుల కోసం మనం సాక్రిఫైస్ చేస్తాం, మనం కొన్ని వదులుకోవడానికి ఇష్టపడతాం. పౌలు అదే మాట్లాడుతున్నాడు, లివ్ ఇన్ లవ్ అండ్ సాక్రిఫైస్ థింగ్స్ ఫర్ యువర్ బ్రదర్స్. మీ యొక్క సహోదరుల కోసము మీరు సాక్రిఫైస్ చేయడానికి రెడీగా ఉండండి. ఇంకొకటి పౌలు మనకు నేర్పించిన విషయం ఏంటిదంటే, మీకు సత్యం ఇది తింటే ఏం ప్రాబ్లం లేదని తెలుసు,
వాళ్ళకు అది తింటే వాళ్ళకు ప్రాబ్లం లాగా అనిపిస్తా ఉంది. కాబట్టి మీకు సత్యం తెలిసినప్పటికీ తిననోళ్ళ విషయంలో, అంటే చేయని వాళ్ళ విషయంలో మీరు చిన్న చూపు చూడడానికి వీల్లేదు అంటున్నారు. డోంట్ లుక్ దెమ్ డౌన్. మీరు వాళ్ళంతా చిన్న చూపు చూడడానికి వీల్లేదు. వాళ్ళు అరే వీళ్ళు తింటున్నారు కదా అని చిన్న చూపు చూడడానికి వీల్లేదు. ఇద్దరికి ఇస్తున్నాడు హెచ్చరిక. ఇక్కడేమో వీళ్ళకేమంటున్నాడంటే వాళ్ళని ఓర్చుకోండి అని చెప్తున్నాడు. వాళ్ళని కూడా ఏమంటున్నాడంటే మీరు చేయట్లేదు గనుక మీరు కూడా తీర్పు తీర్చడం కానీ, మీరు కూడా పాయింట్అవుట్ చేయడం కానీ అట్లా చేయకండి అని బ్యాలెన్స్ ని పట్టుకొని వస్తున్నాడు. అట్లనే దినాల గురించి మాట్లాడినాడు కదా. ఒకళ్ళు ఒక దినాన్ని ప్రత్యేకంగా ఎంచుతారు, ఇంకో దినం ప్రత్యేకంగా ఎంచరు. ఆ విషయం కూడా నేను చెప్పాను. ఇమీడియట్ గా వేరే వాళ్ళని జడ్జి చేయడము చాలా ఈజీ. కానీ దేవుడు మనకు నేర్పించేది ఏంటిదంటే ఇతరులను తీర్పు తీర్చడం కాదు. సహోదరులారా, వాళ్ళు చేసేది కూడా ప్రభు కోసమే చేస్తున్నారు. ప్రభుని వెంబడిస్తూనే చేస్తున్నారు. ఒక దినాన్ని వాళ్ళు ప్రత్యేకంగా ఎంచినారు అనుకోండి, మీకు అన్ని దినాలు ఒకటేలాగా కనిపించిన వ్యక్తి మీరు తీర్పు తీర్చేయచ్చు, తొందరగా మనం జడ్జిమెంట్ చేయొచ్చు. కానీ ఆ రీతిగా చేయడము మంచి విషయమా అనేది పౌలు సెలవిస్తున్నారు. ఇప్పుడు కొంతమంది మన చర్చ్ లో మనము వి డోంట్ ఫాలో ఈ యొక్క లెంట్ సీజన్ కానీ ఈ యొక్క ఇవన్నీ మనం పాటించము. ఎందుకు పాటించము అంటే దానికి కారణాలు ఉన్నాయి. మనకు ఆ యొక్క ఎపిసిల్స్ లో కానీ, అపోస్తులు వాళ్ళు బోధించిన బోధలో కానీ, ఆ యొక్క పత్రికలో ఎక్కడ కూడా మనకు వాళ్ళు పాటించినట్టుగా లేదు, చేయండి అని చెప్పినట్టుగా లేదు. కనుక ఆ ఫ్రీడమ్ మనకు ఉంది, చేయొచ్చునా లేదా అనేది మనకు ఉంది. కానీ కొందరు ఉన్నారు, దర్ సమ్ ట్రెడిషన్స్ దట్ హావ్ కమ్. ఆ ట్రెడిషన్స్ లో కొన్ని పద్ధతులను అలమర్చుకున్నారు వాళ్ళు. ఆ పద్ధతుల ప్రకారము వాళ్ళు చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే గర్వపడి వాళ్ళని చిన్న చూపు చూస్తాము, మనము తప్పుగా మాట్లాడతాము. కానీ దేవుడు అక్కడ లేఖనాలను బట్టి ఏం చెప్తా ఉంటున్నాడంటే, ఆయన ఏమని చెప్తా ఉన్నాడంటే పౌలు ద్వారా, వాళ్ళు ప్రభు కోసమేగా చేసేది. వై డు యూ జడ్జ్? వాళ్ళ యజమానుడు ఎదుట నిలబడతారో పడతారో యజమానుడు చూసుకుంటాడు కదా. వాట్ ఈస్ దట్ టు యూ? యు జస్ట్ బి రైట్ విత్ దట్ బ్రదర్స్, డోంట్ జడ్జ్ దట్ బ్రదర్స్. వాళ్ళని ఒక చిన్న చూపు చూడకండి. దేవుని బిడ్డలారా, సత్యము అంటే తెలిసినప్పటికీ మనం ఒకవేళ దాన్ని సరిగా హ్యాండిల్ చేయకపోతే మనలో గర్వము అహంకారం వచ్చి మనము ఇతరుల క్రైస్తవులతో సమాధానం ఉండలేము, వాళ్ళని ఓర్చుకోలేము, సహించలేము, వాళ్ళ మధ్యలో ఉండలేము, వాళ్ళతో కదలలేము. మన క్రిస్టియానిటీలో ఎన్నో రకాలైన ట్రెడిషన్స్ కలిగిన వారు ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా, the one thing that joins us all is Christ. క్రీస్తు ద్వారా మనం అందరము కనెక్ట్ అయి ఉన్నాము. వాళ్ళు మోకరిస్తూ కూడా క్రీస్తుకే ప్రార్థన చేస్తారు. రక్షణ మాట్లాడితే క్రీస్తు గురించి, క్రీస్తు ద్వారానే రక్షణ అని మాట్లాడతారు. బైబిల్ చేతిలో ఉంటది. బహుశా మనం చేసినట్లుగా వాళ్ళు చేయకపోయి ఉండొచ్చు, మనం చేయకుండా ఉంటే వాళ్ళు చేస్తూ ఉండొచ్చు. కానీ వీఆర్ నాట్ సపోజ్ టు జడ్జ్ దెమ్ అండ్ లుక్ డౌన్. జడ్జింగ్ అంటే మనం గ్రేట్, వాళ్ళకి ఏం తెలియదు అన్నట్టుగా వాళ్ళని చూడడము, యాక్చువల్ గా వాళ్ళకంటే మనమే దిగజారిపోతున్నాము అన్న సంగతిని అర్థం చేసుకోవాలి. వీఆర్ యాక్చువల్లీ గోయింగ్ డౌన్ వెన్ యూ లుక్ డౌన్ ఆన్ ద బ్రదర్స్ అండ్ సిస్టర్స్. చిన్న చూపు మనం చూడకూడదు. చెప్పాను కదా, అది ఫుడ్ గురించి కానీ, దినాల గురించి కానీ, పౌలు వైన్ గురించి మాట్లాడినాడు. ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు జడ్జ్ అదర్స్. వాళ్ళు ఒకవేళ ప్రశ్న అడిగితే వ్యక్తిగతంగా మీరు ఎందుకు చేయరు బ్రదర్స్, సహోదరులారా, మీ కమ్యూనిటీ వాళ్ళు ఎందుకు చేయరు అంటే, ఎందుకు చేయరు అనేది అప్పుడు చెప్పే బాధ్యత నాకుంది. కానీ నా సహోదరుని బలహీనంగా ఉన్నప్పుడు, సరిగా ఎరగనప్పుడు వాళ్ళని నేను ఓర్చుకోవాలా, వాళ్ళు నన్ను ఓర్చుకోవాలా? దేవుడు మనకు నేర్పించే విషయం ఏంటంటే వీఆర్ సపోజ్ టు బేర్ దెమ్, వీఆర్ నాట్ సపోజ్ టు బేర్ అదర్స్ అస్. ఈ విషయాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరత ఉంది. సో ద హోల్ ఆఫ్ ద చాప్టర్ 14వ అధ్యాయం అంతా కూడా నేను మీకు చాలా స్పష్టంగా బోధించి ఉన్నాను. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు డూ థింగ్స్ దట్ బెనిఫిట్ అదర్స్. వేరే వాళ్ళని కట్టేటట్టుగా నేను సాక్రిఫైస్ చేసుకున్నా పర్వాలేదు, నేను పోగొట్టుకున్నా పర్వాలేదు, కానీ నా తోటి సహోదరుడు నా యేసు ప్రభును నమ్ముకున్నాడు, యేసులో ఎదుగుతున్నాడు, ఆయనకి ఏది సహాయం కలుగుతుందో అది నేను చేస్తాను. కానీ ఆటంకపరిచేవి, దూరపరిచేవి,
క్రీస్తుకు దూరంగా తీసుకొని వెళ్ళేవి నేను చెయ్యను. దేని కొరకైతే క్రీస్తు చనిపోయి ఉన్నాడో దాని కొరకు నేను పాకులాడతాను, లేకపోతే ప్రయాసపడతాను, నేను సమర్పించుకుంటాను, నేను త్యాగం చేస్తాను. ఆ ఫలము వాళ్ళలో కలుగునట్లుగా నేను సమర్పించుకుంటాను అనే సమర్పణ మనందరిలో ఎంతో అవసరమైంది. ఆమేన్. ఇప్పుడు 15వ భాగంలో మనం ఉన్నాము. 15th చాప్టర్లోనికి మనము వెళ్దాము. ఈ 15th చాప్టర్ని మనం చూసుకున్నట్లయితే దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఏ విషయాన్నైతే నేను మాట్లాడి ఉన్నానో, బలహీనుల యొక్క బలహీనతను ఎలా భరించి మనల్ని మనము సంతోషపరచకూడదు, మనం వాళ్ళ యొక్క క్షేమం కోసము, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసము, వాళ్ళు కట్టబడే రీతిగా మనము ఇంకా ఎలా మనం ముందుకు సాగగలమో పౌలు క్రీస్తు యొక్క మాదిరిని తీసుకొని ఈ 15వ అధ్యాయము 1వ వచనం నుంచి 13వ వచనం వరకు మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాము. 13 వచనాలలో క్రైస్ట్ హౌ హీ has been a great example for the Christians. క్రైస్తవులకు ఒక చక్కని మాదిరిలో ఆయనలోంచి మనము బలహీనులను ఎలా బలపరచాలో, వాళ్ళ కోసం ఎలా సమర్పించుకోవాలో we see the example of Christ. రెండో భాగంలో 14వ వచనం నుంచి 22వ వచనం వరకు పౌలు అంటే ఏ సువార్త అయితే అన్యులకు క్రీస్తు ద్వారా, అంటే యూదులకును యూదుల నుంచి అన్యులకును ఏ రీతిగా అయితే బలహీనుల కోసం క్రీస్తు ఈ లోకంలోకి వచ్చినాడో, అదే బలహీనులము ఈ అన్యులము. ఈ అన్యులకు సేవ చేయడానికి నన్ను అపోస్తులుడుగా ఎలా పిలిచినాడో, నేను అన్యులకు ఎట్లా అపోస్తులునో, అది 14వ వచనం నుంచి 22వ వచనం వరకు హిస్ మినిస్ట్రీ టు ద జెంటైల్స్, అంటే అన్యులకు ఏ రీతిగా ఈయన పరిచారకుడు అయినాడో దాని గురించి మాట్లాడుతున్నాడు. 15వ అధ్యాయము 23వ వచనం నుంచి 33వ వచనం వరకు తను ఏ రీతిగా అయితే యెరూషలేముకి వెళ్తున్నాడో, అంటే అక్కడున్న బీదలకు సహాయం చేయడానికి, అక్కడ కరువు వచ్చిన బీదలకు డబ్బులంతా పోగు చేసి ఏ రీతిగా అయితే ఆయన ప్రయాణమై వెళ్తున్నాడో, ఎటు నుంచి ఎటు వెళ్ళి ఎటు రాబోతున్నాడో, ఏ రీతిగా వీళ్ళను పాలు పొందమంటున్నాడో, వీళ్ళని ఎలా ప్రార్థించమంటున్నాడో 23వ వచనం నుంచి 33వ వచనం వరకు మనము చూసుకోబోతున్నాము. మొదటి 13 వచనాల్లో ఏమో క్రీస్తు యొక్క మాదిరి గురించి మాట్లాడుతున్నాడు. రెండో భాగంలో 14వ వచనం నుంచి 22వ వచనం వరకు ఏ రీతిగా అన్యులకు పౌలు ఆయన ఒక పరిచారకుడు అయినాడో, అపోస్తులుడైనాడో దాని గురించి మాట్లాడుతున్నాడు. 23వ వచనం నుంచి 33వ వచనం వరకు తను కలిగిన ఆశ, ఈ రోమీలను కలిసి ఏ రీతిగా అయితే ఆయన దీవించాలని ఆశపడుతున్నాడో దాని గురించి ఆయన మాట్లాడుతూ, తన ప్రయాణము యెరూషలేము వైపున ఉంది, ఆయన తిరిగి వచ్చి ఏ రీతిగా వీళ్ళని ప్రోత్సహించాలని ఆశపడుతున్నాడో దాని గురించి మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాము. 15వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాము. దయచేసి మీరందరూ కూడా మీ బైబిల్ తీసుకొని, బైబిల్లో ఒక్కొక్క వచనాన్ని చెప్తా ఉంటాను, మీరు చూసుకోవాల్సిన అవసరత మీకు ఉంది. కేవలము ఏదో పాట పాడుతుంటే విన్నట్లుగా దయచేసి ఉండకండి. ఇది బైబిల్ స్టడీ. బైబిల్ ఉండాలి, పెన్ ఉండాలి, నోట్స్ పెట్టుకోవాలి. మీతో దేవుడు ఏదైనా మాట్లాడుతుంటే రాసుకునేటట్టుగా ఉండాలి, కానీ ఏదో ఇక్కడ జరుగుతుంది కూర్చొని విన్నాము ఈ రకమైన యాటిట్యూడ్ మన జీవితాన్ని కట్టేటట్టుగా ఉండదు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు దేవుని యొక్క వాక్యంలో ఏదైనా ప్రాముఖ్యమైన వస్తుందేమో అని ఆసక్తితో వాళ్ళు ఎదురు చూస్తూ రాసుకోవడానికో అండర్లైన్ చేసుకోవడానికో వాళ్ళు వెతుకుతా ఉంటారు. మీరు ఆ రీతిగా ఉండాలని నేను ఆశపడతా ఉంటున్నాను. చూడండి, 15వ అధ్యాయంలో మొదటి 13 వచనాలు మొదటగా మనము ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, 15వ అధ్యాయంలో కూడా బలహీనుల మనము బలహీనుల యొక్క బలహీనతను మనము
మోయాలి, భరించాలి అని మొదటి వచనంలో మనము చూస్తున్నాము. అక్కడ చెప్తూ ఒక మాట ఏమంటాడంటే, నాట్ టు ప్లీజ్ అవర్సెస్, మనల్ని మనము సంతోషపరుచుకునేటట్టుగా మనం ఉండకూడదు. అంటే బలహీనుల యొక్క బలహీనతను మోయడం అంటే, మరలా నేను చెప్తున్నాను, వాళ్ళ పాపం గురించి మాట్లాడట్లేదు. సందర్భంలో ఏ బలహీనత గురించి మాట్లాడుతున్న, ఆహార విషయంలో బలహీనతలు కానీ, గుణాల గురించి బలహీనత కానీ, మీకు అర్థమవుతుంది కదా కాంటెక్స్ట్ ఏంటిదో. వాళ్ళు ఇంకా ఎదగలేదు, ఇంకా ఇంకా వాళ్ళు అభివృద్ధి పొందలేదు. కాబట్టి వారి యొక్క బలహీనతలో నేను ఒకవేళ నన్ను నేను సంతోషపరుచుకునే వ్యక్తినైతే నేను వాళ్ళని పట్టించుకోను. నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతుకుతాను. నాకు కరెక్ట్ అనిపిస్తుంది నేను చేస్తాను. వాళ్ళకేమి నేను సంతోషపరిచేది అనే యాటిట్యూడ్ ఎవరికి ఉంటుందంటే దోస్ హూ ప్లీజ్ దెమ్సెల్వ్స్. కానీ ఇన్ ఎ క్రిస్టియన్ కమ్యూనిటీ వీఆర్ కాల్డ్ నాట్ టు ప్లీజ్ అవర్ సెల్వ్స్. పౌలు కూడా ఒక దగ్గర ఏమంటాడంటే, ఇతరులను రక్షించుటకు నేను యూదులకు యూదుడుగాను, రోమీలకు రోమీలుగాను, ధర్మశాస్త్రం తెలిసిన వారి దగ్గర ధర్మశాస్త్రం తెలిసినట్లుగా, తెలియని వారి దగ్గర తెలియనట్లుగా, అందరికీ అన్ని రకాలుగా నేను ఎందుకున్నానంటే, వాళ్ళని సంతోషపరచడానికి ఎందుకున్నానంటే, వాళ్ళు రక్షించడానికి అని చెప్పే మాట. వాళ్ళలాగా ఆయన తయారుగావట్లేదు, వాళ్ళలాగా ఆయన తగ్గించుకొని వాళ్ళ ఆ స్థానం వరకు పోయి వాళ్ళని వాళ్ళు అంగీకరించేటట్టుగా వాళ్ళకు సువార్త చెప్పి రక్షించడానికి ఆయన ఆ స్థాయికి దిగినట్లుగా చూస్తున్నాం, తగ్గించుకున్నట్లుగా చూస్తున్నాం. అంటే హీఈస్ నాట్ ఎ మ్యాన్ ప్లీజర్. గలతీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాము, నేను ఒకవేళ మనుషులను సంతోషపరిచిన వాడిని అయితే దేవుని యొక్క దాసుడిని కాలేను. అక్కడేమో దేవుని యొక్క సువార్త విషయంలో నేను ఎవరిని లెక్క చేయను, అంటే సువార్తను మార్చను, సత్యాన్ని నేను మార్చను, ఎవరిని నేను లెక్క చేయను, ఎవరిని కూడా సంతోషపరచను. ఒకవేళ ఆ సువార్తను నేను, అంటే ఇప్పుడు మనకు కొన్నిసార్లు ఉదయకాల సమయంలో పాలల్లో నీళ్ళు కలిపిస్తే మీరు మీరు తీసుకుంటారా? మీరు పాలు మీరు ఇష్టపడతారా? నీళ్ళు కలిపితే మీరు ఏం కోరుకుంటారు? నీళ్ళు కలపకుండా ఇవ్వాలని కోరుకుంటారు. అయినా కూడా సత్యాన్ని, దాన్ని నీళ్లు కలపకుండా, మ్యానిపులేట్ చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా బోధించడానికి, దేవుని సంతోషపరచడానికి నేను సేవకుడిని, దాసుడిని అంటున్నాడు. ఒకవైపునేమో సత్యం విషయంలో అట్లున్నాడు, ఇంకొక విషయంలో చూసుకున్నట్లయితే వాళ్ళని రక్షించుటకు తను తాను తగ్గించుకొని వాళ్ళ లెవెల్లో పోయి, అంటే వాళ్ళు అంగీకరించాలి కదా, ఈయన ఒక యాక్సెప్ట్ చేయాలా, అప్పుడే ఈయన సువార్త చెప్పగలుగుతాడు. తగ్గించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. గర్వపడి ఇప్పుడు ధర్మశాస్త్రం తెలియని వారి దగ్గరికి వెళ్ళి నేను ఎవరినో తెలుసా అంటే దాని అర్థం ఏంటి? పౌలు అట్లాంటి నటన చేయలేదు. He just humbled himself so that others can be built up, others can be saved. దేవుని బిడ్డలారా, మీకు ఎంత తెలిసినా, ఎంత ఎదిగినా, బైబిల్ ఎంత చదివినా, ఎంత జ్ఞానం ఉన్నా, మీలో తగ్గింపు మీ ఎదుగుదలకు సూచన. When you humble yourself before God, when you humble before others, this is the sign of maturity. ఎవరు ఎదుగుతున్నారు, ఎవరు ఎదగట్లేదు అనేది మనం ఎక్కడ చెప్పచ్చు అంటే, వీళ్ళకు దేవుని ఎదుట తగ్గింపులో ఎదుగుతున్నారు, తగ్గించుకొని బ్రతుకుతున్నారా? సహోదరుల మధ్యలో అటువంటి తగ్గింపు వీళ్ళలో ఉందా? లేకపోతే నేను ఎవరినో నాకెంత తెలుసో వీళ్ళు ఉత్తి గర్వపడుతున్నారు? దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎదిగిన వాళ్ళు కాదు. దే హ్యావ్ నాట్ గ్రోన్ ఇంటూ మెచ్యూరిటీ. దే స్టిల్ యెట్ టు గ్రో. ఎదిగిన వాడు ఎంత తెలిసినా కానీ కూడా అందరితో సమానంగా కలుపుకోవడానికి ఇష్టపడతాడు. తెలిసినా కూడా తెలియనట్టే ఉంటాడు. నవ్వుతాడు, అంటే వేరే వాళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నా కానీ కూడా, తెలిసినా కానీ కూడా కామ్గా ఉంటాడు. అంటే షో ఆఫ్ బిజినెస్ లోనికి రారు. ఎందుకంటే వాళ్ళు ఒక క్రైస్తవ సమాజంలో దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసిన విధానం ఏంటిదంటే, ఇతరులను కట్టేది నువ్వు చెయ్యాలి అని దేవుడు నేర్పిస్తా ఉన్నాడు. కాబట్టి వాళ్ళని ప్రొజెక్ట్ చేసుకోవడానికి, గర్వపడడానికి ఇష్టపడరు వాళ్ళు. ఎందుకంటే క్రిస్టియన్ కమ్యూనిటీ ఒక షో ఆఫ్ బిజినెస్ కాదు. వాళ్ళ మధ్యలో వచ్చి నాకెంత తెలుసో, నాకెంత అనుభవం ఉందో ఆ షో ఆఫ్ చేయడానికి కాదు. దేవుని బిడ్డలారా, మనమందరము ఇతరులను కట్టడానికి దేవుడు పిలిచినాడు గనుక మనము ఆ ఇతరుల గురించి తలంచవలసిన అవసరం మనకి ఎంతగానో ఉంది. చూడండి, ఈచ్, 2వ వచనం చూడండి, ఈచ్ ఆఫ్ us should please our neighbors for their good to pull them up. ప్రతి ఒక్కరూ తన సహోదరులను సంతోషపరచాలి, అంటే పొరుగువాడిని సంతోషపరచాలి. ఏ విషయంలో? వాళ్ళ మంచి విషయంలో, వాళ్ళని కట్టే విషయంలో,
మీరు జాగ్రత్తగా చూడండి. అంటే ఈ ఈ విషయము కేవలం పాస్టర్లది బాధ్యతనా? సేవకులు అనబడుతున్న వాళ్ళ బాధ్యతనా? నాయకులు అనబడుతున్న వాళ్ళ యొక్క బాధ్యతనా? ప్రతి విశ్వాసి యొక్క బాధ్యతనా? ప్రతి విశ్వాసి అయ్యో నేను ఏం చేస్తున్నాను, నా సహోదరుల యొక్క మంచి కోసం చేయాలి, వాళ్ళు కట్టబడ్డానికి చేయాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలి కదా. కానీ ఈ దినాలలో మనం చూసినట్లయితే విశ్వాసులకు అటువంటి మైండ్ సెట్ లేదు. దెర్ ఈస్ యునో సంథింగ్ ఎల్స్ గోయింగ్ ఆన్ ఇన్ దర్ మైండ్. ఏదో అట్లా ప్రార్థన కూడికకు వచ్చేస్తారు, సహవాసానికి వచ్చేస్తారు, హలో ప్రైజ్ ది లార్డ్ అని చెప్పేసి వెళ్ళిపోతారు. దే డోంట్ కేర్ ఫర్ దర్ బ్రదర్స్. అరే మనమందరం ఒక ఆధ్యాత్మికమైన కుటుంబము, వీళ్ళ సహోదరులు, వీళ్ళ సహోదరులు. పౌలు తిమోతితో మాట్లాడుతూ ఏమని చెప్తాడు తెలుసా? పెద్దలను మీ తండ్రిలాగా భావించండి, తల్లిలాగా పెద్దవాళ్ళని తల్లిలాగా భావించండి, నీకంటే చిన్నవారిని తమ్ముళ్ళలాగా, నీకంటే పెద్దవారిని అన్నల్లాగా, నీకంటే చిన్న అమ్మాయిలను చెల్లెల్లాగా భావించని తిమోతికి నేర్పిస్తున్నాడు. ఎఫెసీ ప్రాంతంలో ఆ సంఘాన్ని నడిపించే ఆ యొక్క కమిషన్ పొందుకొని పౌలు పంపించినాడు. ఎవరిని? తిమోతిని పంపించినాడు. ఎఫెసీ ప్రాంతానికి వెళ్ళి అక్కడ పనిచేయి. కానీ అక్కడికి వెళ్ళిన తిమోతికి నేర్పించిన విషయం ఏంటంటే ట్రీట్ దెమ్ లైక్ దిస్. అంటే ఒక నాయకుడే ఆ రీతిగా ట్రీట్ చేసినప్పుడు విశ్వాసులందరూ నాయకుల దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా? చూసి బాగుంది బాగుంది వెళ్ళిపోవడమా? కాదు. బిడ్డలారా, వాళ్ళ బోధన మనము వినాలి, వాళ్ళ జీవితాన్ని కూడా మనం చూడాలి. బూదలతో చక్కగా ఉంటున్నారా లేదా? బలహీనులను బలపరిచేవారు ఉంటున్నారా లేదా? లేని వారితో సమాధానంగా ఉండగలుగుతున్నారా లేదా? వాళ్ళ స్థితికి వాళ్ళు దిగుతున్నారా లేదా? లేకపోతే ఒకరినొకలాగా ఇంకొకరిలాగా వాళ్ళు చూసేవారుగా ఉన్నారా? దేవుని బిడ్డలారా, అట్లా నాయకులు ఉండడానికి వీల్లేదు, ఆ రీతిగా సంఘం కూడా ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు చూడండి, బలహీనుల యొక్క బలహీనతను మనం మొయ్యాలంటున్నాడు, వాళ్ళని సంతోషపరచాలంటున్నాడు. ఏ నిమిత్తం అంటున్నాడు అంటే వాళ్ళు బ్రతుకుతున్నట్టుగా మనం బ్రతుకుమని కాదు. ఎందుకంటే వాళ్ళ మంచి కోసం మనం తగ్గించుకోవాలి, మనం పోగొట్టుకోవాలి, వాళ్ళని కట్టడానికి, చోటు ఇవ్వడానికి మనల్ని మనం తగ్గించుకోవాలి, వాళ్ళని మోసుకోవాలి. వాట్ a beautiful example that we see before the Christians at Rome. Do you see that kind of mindset in today's Christians? No. లేదు. అప్పుడు మనం ఏం చెప్పచ్చు అంటే వీళ్ళు ఆచారబద్ధమైన క్రైస్తవులే, పద్ధతులను పాటించే క్రైస్తవులే, కానీ వాక్యంలో క్రీస్తు గుణగణాల్లో ఎదిగే క్రైస్తవులు కాదు. దే ఆర్ నాట్ పీపుల్ హు ఆర్ గ్రోయింగ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ఎదిగే వాళ్ళు కాదు. ఒకవేళ క్రీస్తులో ఎదిగిన వారైతే 3వ వచనం చూడండి, క్రీస్తు గురించి అంటున్నాడు, ఎగ్జాంపుల్ చెప్తున్నాడు చూడండి. 3వ వచనంలో ఫర్ ఈవెన్ క్రైస్ట్ డిడ్ నాట్ ప్లీజ్ హిమ్సెల్ఫ్. క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకోలేదు. ఇప్పుడు మన యజమానుడైన క్రీస్తే ఆ రీతిగా ఉన్నప్పుడు, మన యజమానుడైన క్రీస్తే మన నిమిత్తమై తను తాను సంతోషపరచకుండా రిక్తులుగా ఎంచుకొని బలహీనమైన మన కోసము, యూదుల కోసము, అన్యుల కోసము తనకు తానే అర్పించుకొని మన కోసము రాగలిగినప్పుడు చూడండి ఏ విషయంలో మాట్లాడుతున్నాడు? ఇన్సల్ట్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ 3వ వచనంలో చూడండి, ద ఇన్సల్ట్స్ ఆఫ్ దోస్ యు హూ ఇన్సల్ట్ యు హావ్ ఫాలన్ ఆన్ మీ. యేసు ప్రభు గురించి రాయబడిన మాటలు ఇక్కడ పౌలు కోట్ చేస్తా ఉన్నాడు. ఏమని రాయబడి ఉందంట? క్రీస్తు ఏం తీసుకున్నాడంట? ఏదైతే అవమానాలైతే మన పైకి రావాలను తన మీద ఎందుకు తీసుకున్నాడు అంటే తను తాను సంతోషపరిచేవాడు కాదు కదా ఇక్కడ. అంటే మన నిమిత్తమై తను శ్రమ పొందడానికి ఇష్టపడ్డాడు, మన నిమిత్తమై త్యాగం చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. గనుక మనకు రావాల్సినవి తన మీద తీసుకున్నాడు. మన నిందలు తన మీద తీసుకున్నాడు, మన అవమానాలు తన మీద తీసుకున్నాడు, మన పాపము తన మీద తీసుకున్నాడు. Because he was not looking to please himself. ఒకవేళ తను తాను సంతోషపరుచుకునేవాడైతే యేసు ప్రభు మన నిందలు ఆయన తీసుకోవాలా, మన పాపము ఆయన తీసుకోవాలా, మనకు పాడవలసిన దెబ్బలు ఆయన ఎందుకు పాడాలా, మనం పొడవలసింది ఆయన ఎందుకు పొడుచుకోవాలా, నాకెందుకండి అనేసి వెళ్ళిపోతా ఉండే కదా క్రీస్తు.
బట్ వెన్ అవర్ మాస్టర్, మన యజమానుడు ఈ రీతిగా తాను సంతోషపరచకుండా మనకు రావాల్సిన నిందలు తన మీద తీసుకున్నప్పుడు మనం ఎంతటి వారము? దేవుని బిడ్డలారా, నిందలు పడడానికి ఇష్టపడము. ఇతరుల కోసము మనము బాధను భరించుకోలేము, సహించలేము. అంటే ఇది ఎదిగే లక్షణమా, ఎదగని లక్షణమా? మనం ఆలోచన చేయాలి. నాలో అటువంటి బలహీనతలు ఉన్నాయా? నేను తట్టుకోలేకపోతున్నానా? అయ్యో, క్రీస్తు నన్ను తట్టుకోగలిగినాడే, నేను నా సహోదరుని ఎందుకు తట్టుకోలేకపోతున్నాను? అంటే అప్లికేషన్ ఎక్కడి వరకు వస్తుందంటే, కేవలము క్రైస్తవ సమాజంలోనే నేను ఇతరులను భరిస్తాను, ఇంటికి వచ్చినాక నా భర్తను భరించాను, నా భార్యను భరించాను, నా బిడ్డలను భరించాను కాదు. అప్లికేషన్ అక్కడ వరకు వస్తుంది. కానీ అంటిల్ అన్లెస్ వి లెర్న్ టు సఫర్ ఫర్ అదర్స్ ఫర్ దర్ బెనిఫిట్, వాళ్ళ యొక్క క్షేమం కోసం నేను శ్రమ పొందడానికి నేను అలవాటు పడితే, ఏం బిడ్లారా, ఐ కెన్ బి ఎ బ్లెస్సింగ్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ దోస్ పీపుల్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ హౌ గ్రేట్ వి ఆర్. మనం ఎంత గొప్ప వాళ్ళమో క్రైస్తవ సమాజంలో చూపించుకోవడానికి కాదు, క్రీస్తు మన సమాజంలో పెట్టింది మన ప్రవర్తన ద్వారా మన దేవుడు ఎంత గొప్పవాడు వాళ్ళు తెలుసుకున్నట్లుగా దేవుడు మనల్ని పెట్టినాడు. సో యు ఆర్ ఎ రిప్రజెంటేటివ్ రిఫ్లెక్టింగ్ క్రైస్ట్ త్రూ యువర్ లైఫ్. నువ్వు క్రీస్తు యొక్క ప్రతినిధివి. నీ ద్వారా క్రీస్తును వాళ్ళు చూచున్నట్లుగా నిన్ను అక్కడ పెట్టినాడు. ఇప్పుడు నీ ద్వారా క్రీస్తును వాళ్ళు చూడగలుగుతున్నారా? నీ ద్వారా ఆ క్రీస్తు ప్రేమను వాళ్ళు గ్రహించగలుగుతున్నారా? నీ ద్వారా ఆ క్రీస్తు యొక్క ఆప్యాయతను వాళ్ళు చూడగలుగుతున్నారా? ఇట్ మీన్స్ దట్ యు ఆర్ ఎ గ్రోయింగ్ క్రిస్టియన్. Else we are not growing Christians. We are just traditional Christians. మనం జస్ట్ వచ్చి పోయే రకమైన క్రైస్తవులమే తప్ప we are not growing Christians. తర్వాత మీరు చూడండి, కిందకి రండి, కాస్త కిందకి రండి. ఇది 15వ అధ్యాయంలో మీరు చూడండి, 7వ వచనంలో యాక్సెప్ట్ వన్ అనదర్. 5 వచనాలు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఒక పర్పస్ కోసం దాన్ని వదిలేసినాను. 4వ వచనం నుంచి 6వ వచనం వరకు నేను మరలా వస్తాను. ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థమైతే అది మీకు ఈజీగా అర్థమైపోతుంది. పౌలు చాలా సిస్టమాటిక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నేను కొన్ని వచనాలు స్కిప్ చేసి మరలా వస్తాను. 7వ వచనం చూడండి, యాక్సెప్ట్ వన్ అనదర్, ఒకరినొకరు అంగీకరించండి, క్రీస్తు మిమ్మల్ని అంగీకరించినట్లుగా. దేనికోసము? దేవునికి స్తుతి కలుగునట్లుగా, మహిమ కలుగునట్లుగా ఒకరినొకరు అంగీకరించండి, క్రీస్తు మిమ్మల్ని అంగీకరించినట్లుగా. ఇప్పుడు మీకు అర్థమవుతుందా దాని యొక్క సందర్భము? మనల్ని క్రీస్తు ఎట్లా అంగీకరించినాడో ఏం బిడ్లారా, మనం అది దృష్టిలో పెట్టుకున్నట్లయితే we will not have a problem in accepting others the way Christ has accepted us. ఏ మనిషి అయితే క్రీస్తు నన్ను, ఎటువంటి బలహీనమైన స్థితిలో ఉన్న నన్ను, పడిపోయిన నన్ను, చెడిపోయిన నన్ను, పాప ఊబిలో ఉన్న నన్ను, శత్రువుగా ఉన్న నన్ను, ఈ లోకమును అనుసరించే నన్ను, సాతాను అనుసరించే నన్ను, ఈ బలహీనుణ్ణి ఎట్లా అంగీకరించినాడో, ఆయన అంగీకరించగలిగి నాకు రక్షణ ఇవ్వగలిగినప్పుడు, వాట్ ఈస్ మై ప్రాబ్లం యాక్సెప్టింగ్ మై బ్రదర్స్? వాట్ ఈస్ మై ప్రాబ్లం? నా సమస్య ఏంటిది? ఐఎమ్ నాట్ ఏబుల్ టు బేర్ అదర్స్. నేను వాళ్ళని అంగీకరించలేకపోతున్నాను. ఒక ప్రశ్న అడగండి, మీరు అంగీకరించడానికి ఇష్టపడతలేరు కదా వాళ్ళని, వాళ్ళకి చాలా ప్రాబ్లమేటిక్ గా చూస్తున్నారు కదా మీరు. ఇప్పుడు అదే ప్రిన్సిపల్ మీరు అప్లై చేయండి. మీ ప్రాబ్లంలో కూడా దేవుడు మిమ్మల్ని అంగీకరించకపోతే, మీ బలహీనతలో మిమ్మల్ని అంగీకరించకపోతే, ఈ రోజు ఈ నిరీక్షణ మనకుంటుండేనా? ఈ సజీవ నిరీక్షణ మనకుంటుండేనా? ఈ నిత్య జీవం గురించిన నిరీక్షణ మనకుంటుండేనా? ఈ దినము ఆ దేవుని రాజ్యంలో మనం ప్రవేశిస్తామన్న నిరీక్షణ మనకుంటుండేనా? when Jesus did not please himself but accepted us as we are, మనం ఎట్లున్నామో అట్లా మనం అంగీకరించినప్పుడు దేవుని బిడ్డలారా, it becomes our responsibility now. లేదు, ఆప్షన్ కాదు ఇది ఇంకా. అందుకోసం బైబిల్ గ్రంథం అంతట్లో మనం చూసే ప్రిన్సిపల్ ఏంటిది? నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఇతరులను ప్రేమించండి అన్నాడు.
మీరు ప్రేమించండి, మీకు ఎట్లా దోస్తే అట్లా ప్రేమించండి అట్లా చెప్పలేదు యేసు ప్రభు. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ప్రేమించండి, నేను క్షమించిన ప్రకారము ఇతరులను క్షమించండి. మీకు అర్థమవుతుందా? నేను మీ కృప చూపించిన ప్రకారము ఇతరులకు కృప చూపెట్టండి. అంటే ఎవ్రీథింగ్ పాయింట్స్ టు వన్ ప్లేస్. ఎందుకంటే నిన్ను ఎట్లా అంగీకరించినాడో నువ్వు ఇతరులను అంగీకరించడానికి బద్ధుడవై ఉన్నావు. యు ఆర్ ఆబ్లిగేటెడ్ టు రిసీవ్ అదర్స్ ద వే క్రైస్ట్ రిసీవ్డ్ యూ. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు క్రైస్తవుల మధ్యలో ఎంతో వాక్యము ఇది అది డిస్కషన్ చేస్తారు, జ్ఞానం ఒలకపోస్తారు, కానీ దర్ ఇస్ నో లవ్ అమంగ్ బ్రదర్స్. ప్రేమ లేదు, ఆప్యాయత లేదు, దేవుని బిడ్డల తగ్గింపు లేదు, ఒకరినొకరు అంగీకరించుకునేది లేదు. సో మచ్ ఆఫ్ ప్రైడ్, గర్వము, అహంకారాన్ని సాతాను ఒక్కొక్కరి జీవితంలోనికి తీసుకొని వచ్చినాడు. సో ఇక్కడ ఏమంటాడంటే ఒకరినొకరు మీరు అంగీకరించండి, క్రీస్తు మిమ్మల్ని అంగీకరించినట్లుగా మీరు అంగీకరించండి. అప్పుడు అది దేవునికి స్తుతికి కారణం అవుతుంది. గాడ్ విల్ బి ప్రైజ్. ఇప్పుడు చెప్పండి, చర్చ్లో, కమ్యూనిటీస్లో, మన ఫ్యామిలీస్లలో దేవునికి మహిమ ఉందా? లేదు. ఎందుకు చెప్పాలా? మనకు కావాల్సినప్పుడేమో మనకు కావాలని కోరుకున్నాము. దేవుడు మనల్ని అంగీకరించాలా, ఎట్లున్నా పర్వాలే, మనల్ని అంగీకరించాలా, క్షమించాలా, చేరదీయాలా. కానీ మన పాత్ర వచ్చే లోపల నేను చెయ్యను, నేను ఎందుకు చెయ్యాలా? అదే మాట దేవుడు అంటే మనం ఎక్కడికి వెళ్ళాలా? సో దెర్ ఇస్ నో గ్రేస్ ఫ్లోయింగ్ త్రూ యువర్ లైఫ్. అంటే గ్రేస్ నా దాకా రావాలి కానీ ఇక్కడ ఆగిపోవాలి, నా నుంచి ప్రవహించద్దు వేరే వాళ్ళకి. అదే న్యాయము. మీకు అర్థమవుతుందని చెప్పేది? అది ఏం న్యాయం? అది స్వార్థం. అది యువర్ సెల్ఫ్ సెంట్రిక్ పీపుల్. వీఆర్ నాట్ గాడ్ సెంట్రిక్ అండ్ అదర్ సెంట్రిక్. మనము దేవుణ్ణి కేంద్ర బిందుగా పెట్టుకొని ఇతరులను దృష్టిలో పెట్టుకొని బ్రతికేవలం కాదు. మన మటుకే నాకుంటే చాలు, నాకు దొరికితే చాలు, నేను ఇవ్వకపోతే ఏంటిది. అందుకోసమే ఒక ప్రేమను ఇయ్యని వాడు ఒక నిస్సహాయ స్థితిలో ఉంటే వాళ్ళకు డబ్బునేమిస్తాడు, ఆహారం ఏమిస్తాడు, బట్టలు ఏమిస్తాడు చెప్పండి? ద లవ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ పర్ఫెక్టెడ్ ఇన్ us. యు అండర్స్టాండ్? క్రీస్తు యొక్క ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడట్లేదు గనుక మనము ఇతరులను కట్టే రీతిగా మనము లేము. అందుకోసం అంటారు చూడండి 8వ వచనంలో, అగైన్ he brings the example of Jesus Christ. For I tell you that Christ became a servant. క్రీస్తు ఒక దాసుడైనాడు. గమనిస్తున్నారా మీరు? ఎగ్జాంపుల్ ఎలా తీసుకొస్తున్నాడు? When God who made heavens and the earth, భూమి ఆకాశము సృష్టించిన వాడు, కనిపించేవి దృశ్యమైనవి అదృశ్యమైనవి సమస్తము సృష్టించిన వాడు తాను మన నిమిత్తము ఒక దాసుడైనాడు, ఒక సర్వెంట్ అయినాడు. ఇక్కడ ఏమన్నాడంటే ఆయన యూదులకు దాసుడైనాడు. ఎందుకు అంటే సత్యం బట్టి. ఏం సత్యం బట్టి? వాగ్దానాలు బట్టి. వాగ్దానాలు ఏం వాగ్దానాలు? పితరులకు దేవుడు ఇచ్చిన వాగ్దానం. ఎవరు పితరుడు? అబ్రహాము. ఏం వాగ్దానం ఇచ్చినాడు? ఆయన సమస్త దేశాలను ఆయన దీవిస్తాను అని చెప్పేసి గాడ్ గేవ్ ఎ ప్రామిస్ టు అబ్రహాం. ఆ యొక్క వాగ్దానము నెరవేర్చడానికి ఇప్పుడు యేసు ప్రభు ఏమైనాడు? యూదుడుగా పుట్టాల్సి వచ్చింది. యూదుడుగా పుట్టి అన్యులకు కూడా సువార్త ద్వారా రక్షణ మార్గము తెరవడానికి ఆయన ఒక దాసుడైనాడు. సో టు ఫుల్ఫిల్ ద ప్రామిస్, ద ట్రూత్ that was given to Abraham, Jesus became a servant. You understand?
తను తాను ఒక దాసుడుగా చేసుకోవడానికి ఇష్టపడ్డాడండి ఆయన. ఎందుకు అంటే అబ్రహాంకు వాగ్దానం చేసినాడు. ఒకసారి లెట్ us go to Galatians chapter 3 verse 8. 8వ వచనాన్ని ఒకసారి మనము చూసుకుందాము. అక్కడ ఏమని మాట్లాడినాడు? అడ్డు ఓకే. సో అబ్రహాము దేవుడిచ్చిన వాగ్దానం ఏం చెప్పండి? నీ ద్వారా సమస్త దేశాలను నేను దీవిస్తా అన్నాడు. కానీ అబ్రహామును నీతిమంతుడుగా తీర్చింది ఎట్లా? అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ లా ద్వారానా, ధర్మశాస్త్రం బట్ట? కాదే. ఇంకా అప్పటికైనా పిల్లలే పుట్టలేదు. ఆయనకు పిల్లలు పుట్టిన తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు, మనకు సంతానం ఉంది కదా. 12 గోత్రాలు ఐగుప్తులు పోయి 400 సంవత్సరాల తర్వాత మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇచ్చినాడు. కానీ అబ్రహాంను దేవుడు నీతిమంతుడు ఎలా తీర్చినాడు? హౌ డిడ్ గాడ్ కన్సిడర్ ఏబ్రహాం యాజ్ రైచియస్ బై ఫెయిత్? అంటే ఇప్పుడు విశ్వాసం బట్టి అబ్రహామును దేవుడు నీతిమంతుడుగా తీర్చినాడు. తీర్చి ఏమని వాగ్దానం ఇచ్చినాడు? నేను నిన్ను బట్టి సమస్త దేశాలను దీవిస్తా అన్నాడు కదా. ఇప్పుడు అది నెరవేర్చాలా దేవుడు? ఆ వాగ్దానం ఎలా నెరవేర్చబడింది? ఇదే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 16వ వచనం చూడండి. ఈ వాగ్దానాలు అబ్రహాం యొక్క అంటే బీజము గురించి మాట్లాడుతున్నాడు, కానీ బీజాల గురించి మాట్లాడట్లేదు. గాడ్ ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ ఏ వాగ్దానం అయితే దేవుడు చేసినాడో ఆ వాగ్దానము బీజాల గురించి మాట్లాడలేదు. అంటే సీడ్స్ గురించి మాట్లాడలేదు. సీడ్ ఒక్క గింజ గురించి మాట్లాడినాడు, ఒక బీజం గురించి మాట్లాడినాడు. ఆ బీజము ఎవరు అంటే దట్ వన్ పర్సన్ హూ ఇస్ క్రైస్ట్ అంటున్నాడు, క్రీస్తు అంటున్నాడు. ఇప్పుడు చూడండి, దేవుడు ఇచ్చిన వాగ్దానం ఇప్పుడు ఎలా నెరవేర్చాలని దేవుడు ముందుకు వచ్చినాడంటే, అదే యూదుల ద్వారా క్రీస్తుని తీసుకొచ్చి, క్రీస్తు ద్వారా యూదులకు అవకాశం ఇచ్చి, అదే క్రీస్తు ద్వారా సువార్త అన్యులకు అందించడం ద్వారా దేవుడు అన్య దేశాలన్నిటిని దీవిస్తున్నాడు. దట్స్ హౌ గాడ్ promised Abraham to fulfill that promise through Jesus Christ. అవునా కదా. ఇంకా పై వచనం చూడండి, 14వ వచనంలో ఆయన మనల్ని ఎలా విమోచించినాడు? యూదులనే కాదు, అన్యులైన మనల్ని ఎలా విమోచించినాడు అంటే, అబ్రహాముకు ఏ వాగ్దానం అయితే ఇచ్చినాడో, దీవెనిచ్చినాడో, మనకు అది క్రీస్తు సువార్త ద్వారా, క్రీస్తు ద్వారా రక్షించబడడం ద్వారా ఆ దీవెనిచ్చినాడు. అదే కాకుండా అబ్రహాము నమ్మినప్పుడు ఎట్లా నీతిమంతులుగా తీర్చినాడో, మనల్ని కూడా నీతిమంతులుగా తీర్చడమే కాదు, నీతిమంతులుగా తీర్చిన వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ అనే వరం ఇచ్చి దీవిస్తున్నాడు. గాడ్ ఈస్ బ్లెస్సింగ్ ఎవ్రీవన్ విత్ హోలీ స్పిరిట్. అంటే చూడండి, అన్యులను రక్షించడమే కాదు, అన్యులందరూ కూడా దేవుని ఆత్మను కలిగి, దేవుని కలిగి వాళ్ళు దీవించబడాలని దేవుడు ఆశపడి అబ్రహాంకు వాగ్దానం చేసినాడు. అవునా కదండి. ఇప్పుడు క్రీస్తు ఆ వాగ్దానం నెరవేర్చాలంటే ఏం చేయాలా? అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలంటే నేను పైన ఉంటా అంటే కుదరదు కదా, నేను రాను అంటే కుదరదు కదా, నేను ఎందుకు రాను, నేను ఎందుకు చేయాలంటే కుదరదు కదా. ఇప్పుడు అది నెరవేర్చాలి అంటే తను తాను తగ్గించుకొని రావాలి. అందుకోసమే ఇదే గలతీయులకు రాసిన పత్రికలో ఏముంటదంటే, when the time came, when the right time came, సరైన సమయం వచ్చినప్పుడు ఆయన కన్యక గర్భమందు పుట్టి, ఒక యూదుడుగా పుట్టి ఈ లోకంలో మన కోసం వచ్చినాడు. ఆయన పుట్టడం ఏం తెలుసా? తగ్గింపుకు సూచన. ఇట్ ఈస్ a sign of humility that he
వాంట్స్ టు కమ్ లైక్ ఎ సర్వెంట్. అందుకోసమే మనకు పాత నిబంధనలో వన్ ఆఫ్ ద టైటిల్స్ ఆర్ ద టర్మ్ దట్ ఈస్ గివెన్ టు జీసస్ వాజ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క దాసుడు, ఒక పనివాడు అనే పేరు ప్రవచించబడింది ప్రవచనాలలో. అందుకోసమే ఈ సెడ్, హియర్ ఐ యామ్ ఓ లార్డ్ టు డూ యువర్ విల్. నీ చిత్తాన్ని నెరవేర్చుటకై నేను వచ్చి ఉన్నాను అని చెప్తున్నాడు. సో నౌ వి ఆర్ సీయింగ్ ఈ 8వ వచనం చూడండి, 15వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 8వ వచనం 15వ అధ్యాయంలో. అందుకోసమే క్రీస్తు ఒక దాసుడు అయినాడు యూదుల కోసము. యూదుల కోసం ఎందుకైనాడు? ఎందుకంటే ఆయన యూదుడుగా పుట్టాలి, యూదుల ద్వారా రక్షణ అన్యులకు రావాలి. సో హీ హ్యాస్ టు ఫుల్ఫిల్ దట్ ప్రామిస్ కదా. అది నెరవేర్చి ఆయన ఆశీర్వాదాన్ని ఎవరికి తీసుకొచ్చినాడండి? అన్యుల కోసము తీసుకొచ్చినాడు. అందుకోసమే మీరు చూడండి, అన్యుల గురించి దేవుడు ముందుగా ఎంత తలంచినాడో. ఆ ప్రవచనాలలో అన్యులను రక్షించుకోవడానికి ఎన్ని ప్రవచనాలు రాయబడ్డాయో ఇప్పుడు పౌలు దాన్ని కోట్ చేస్తా ఉన్నాడు. ఇప్పుడు మీరు చూడండి, ఎన్నో వచనం? 9వ వచనం కదా. దేర్ఫోర్, కాబట్టి నేను నిన్ను అన్యుల ఎదుట మధ్యలో నిన్ను స్తుతిస్తాను, నీ యొక్క గొప్పతనాన్ని నేను ప్రకటిస్తాను అని ఒక ప్రవచనం ఉంది. అది ఎక్కడ రాయబడి ఉందంటే, ఇప్పుడు చూడండి 9వ వచనం రాయబడిన ఈ లేఖనము అది 2 సమూయేలు 22వ అధ్యాయము 50వ వచనంలో చూస్తాము. అంటే దేవుడు అన్యులను దీవించడానికి ముందుగానే తలంచినట్లుగా మనం చూస్తున్నాము. 2 సమూయేలు 22వ అధ్యాయము 50వ వచనము, కీర్తనలు 18వ అధ్యాయము 49వ వచనము. ఈ యొక్క 9వ వచనంలో ఉన్న ఆ ప్రవచనాలు ఇక్కడ మనం చూస్తున్నాం. అదే కాదు, 10వ వచనంలో కూడా అంటాడు, పౌలు కోట్ చేస్తున్నాడు ఆ ప్రవచనాలలో, లేకపోతే పాత నిబంధనలు ఉన్న వాక్యాలను కోట్ చే. అగైన్ ఇట్ సేస్, రిజాయిస్ యు జెంటైల్స్ విత్ హిస్ పీపుల్. తన యొక్క ప్రజలతో అన్యులారా మీరు కూడా స్తుతించండి అని ప్రవచనం ఉంది. అది ఎక్కడ ఉందంటే ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 43వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. అంటే అన్యులను దేవుడు ముందుగానే ఉంచుటకును లంచినాడు, ఆయన దృష్టిలో పెట్టుకున్నాడు. ఎప్పటి నుంచో ఈ యొక్క మార్గాన్ని వాళ్ళ కోసము సిద్ధపరిచినాడు. కానీ క్రీస్తు రాకుండా ఆ రక్షణ మార్గము యూదులకు లేదు, క్రీస్తు రాకుండా రక్షణ మార్గము అన్యులకు లేదు అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. సో క్రైస్ట్ బికేమ్ ఎ సర్వెంట్ టు జూస్ అండ్ ఆల్సో టు జెంటైల్స్. అంటే యూదులకు సర్వెంట్ అయినాడు, అన్యులకు కూడా దాసుడైనాడు. ఎందుకంటే ఆయన దీవించుటకును ముందుగానే వాగ్దానం చేసినాడు, ముందుగానే ప్రవచనాలలో వాళ్ళ గురించి మాట్లాడి ఉన్నాడు. 11వ వచనంలో కూడా చూడండి, ప్రైజ్ ద లార్డ్ ఆల్ జెంటైల్స్, లెట్ ఆల్ ద పీపుల్స్ ఎగ్జాల్ట్ హిమ్. దేవుని స్తుతించండి అన్యులారా, అందరూ ప్రజలు ఆయనను కొనియాడండి. ఈ ప్రవచనం ఎక్కడుంది? పౌలు కోట్ చేస్తా ఉన్నాడు అన్యుల గురించి. అది 117వ కీర్తన 1వ వచనంలో మనం చూస్తున్నాము. తర్వాత 12వ వచనంలో కూడా యెషయా ప్రవచించిన ప్రవచనం కోట్ చేస్తున్నాడు. ఆ యొక్క యేసీయే ఆ యొక్క వేరు నుంచి ఆయన మొలకెత్తుతాడు, అంటే క్రీస్తు గురించి. ఆయన దేశాలను పరిపాలిస్తాడు, అన్యులు ఆయన యందు నిరీక్షణ కలిగి ఉంటారు. ఈ ప్రవచనం ఎక్కడ ఉంది? యెషయా గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనంలో మనము చూస్తున్నాం. అంటే దేవుడు ఇవన్నీ మనసులో పెట్టుకునేవి, చేయాలనుకునేవి వాగ్దానం చేసి తను తాను దాసుడుగా చేసుకొని, దేవుని బిడ్డలారా, ఆయన మన కోసము ఆయన త్యాగమైనాడు, ఒక దాసుడైనాడు, తగ్గించుకున్నాడు. మన మేలు కోసం మనం తగ్గించుకోగలిగినప్పుడు నాలో సమస్య అంటున్నాడు పౌలు.
వై ఆర్ వి లైక్ దట్? మనం ఎందుకు అట్లున్నాము? మీకు అర్థమవుతుందా? వెన్ క్రైస్ట్ ఆ మాస్టర్ కుడ్ డూ దిస్ ఫర్ us, వాట్ ఈస్ అవర్ ప్రాబ్లం? అంటే మాస్టర్ చేసింది మనకు కావాలా, దాన్ని కోరుకున్నది మాత్రం చేయొద్దు. ఆయన ఏదైతే మన కోసం చేస్తున్నాడో మనకు కావాలి, కానీ మన దగ్గర కోరుకునేది మనం చేయొద్దు అంటే అదేం క్రైస్తవ వైఖరి? అదేం క్రైస్తవ జీవితం అది? అలా ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ద రైట్ వే ఆఫ్ లైఫ్. అందుకోసమే దేవుని బిడ్డలారా, మన చర్చ్లో, మన కమ్యూనిటీలో రిలేషన్షిప్ గురించి చాలాగా నేను ఎందుకు మాట్లాడతానంటే, ఒక క్రైస్తత్వము ఆ యొక్క సంబంధంలోనే కనబడుతుంది. యేసుప్రభు అంటాడు, మీరు ఒకరినొకరు మీరు ప్రేమించుకోవడం ద్వారా లోకస్తులు అప్పుడు చూసి అంటారు, వీరు నిజంగా నా శిష్యులు అంటారు అంటున్నాడు. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము ఒకరినొకరు ప్రేమించుడి అంటాడు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద నాలెడ్జ్. ఇప్పుడు చర్చ్కి వస్తారు, వాక్యాలు వింటారు, బైబిల్ స్టడీలో వాక్యాలు వింటారు, అండర్లైన్ చేసుకుంటారు, కానీ ప్రవర్తనలో పరివర్తన లేదు. దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ అవర్ బిహేవియర్. దెన్ వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ లెర్నింగ్ ఆల్ దీస్ థింగ్స్? కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది నాకు, అవసరం కంటే ఎక్కువ చెప్తున్నానా వీళ్ళకు? ఈ రకంగా అలవాటు పడ్డారా? విని విని చేయకుండా బ్రతకడానికి ఏమన్నా అలవాటు పడుతున్నారా అని ఆలోచన వస్తుంది. కానీ తిరిగి దేవుడు ఏమంటాడంటే, నువ్వు చెప్పినది చెయ్యి, నువ్వు నీకు అప్పచెప్పింది నువ్వు చెయ్యి. యునో వెదర్ దే స్టాండ్ ఆర్ ఫాల్, ఇట్ ఈస్ బిట్వీన్ దెమ్ అండ్ నీ పని అయితే నువ్వు చేసుకుంటా పో. కొన్నిసార్లు ఆ యొక్క ప్రవక్తల జీవితాల నుంచి మాట్లాడుతూ ఉంటాడు దేవుడు, నన్ను ప్రోత్సహిస్తాడు. ఎందుకంటే ఏ ఫలం అయితే నేను ఆశపడుతున్నానో ఆ ఫలం చూసినప్పుడు, ఆ యొక్క డిసప్పాయింట్మెంట్ వచ్చినప్పుడు ఏమంటాడంటే, చూడు సేవ చేయలేదా, యెషయా సేవ చేయలేదా? ఆయన అంటున్నాడు, ఎవరు విన్నారు నీ వాక్యాలు? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరు వింటున్నారు? ఎవరు? అందరూ పెడచోబెడుతున్నారు కదా ప్రభు అంటే. ఆయన పంపిస్తున్నాడు కదా, ఆయన వెళ్తున్నాడు కదా, ఆయన ప్రవచనాలు చెప్తున్నాడు కదా. ఎవరు వినప్పటికీ ఈ దినం వరకు యెషయా ప్రవచించిన ప్రవచనాలన్నీ కూడా మనం అందరం ధ్యానం చేస్తలేమా? అంటే ఆయన పరిచర్య వినకపోతే ఫెయిల్ అయిపోయినట్లుగా కాదండి. దేవుని బిడ్డలారా, మనము నిలబడినామా లేదా అనేది అది మన చేతిలో ఉంది. కానీ సేవకులకు అప్పచెప్పింది వాళ్ళు చేస్తూ వెళ్ళాలి. ధనవంతుడు లాజరస్ కథ మీకు తెలుసు కదా, మీకు విన్నారు కదా. మనకు లూకా సువార్తలో ధనవంతుడు గురించి, ఆ యొక్క దరిద్రుడైన లాజరస్ గురించి యేసుప్రభు చెప్పిన స్టోరీ మనకు తెలుసు. ఆ ధనవంతుడు ఆ ధనంలో విరవీగి ఆయన చనిపోయినప్పుడు, ఈ యొక్క దరిద్రుడైన లాజరస్ ఆ యొక్క గేట్ దగ్గర ఆ యొక్క ఆహారం ఏదైనా ముక్కలు పడితే తిని బ్రతకాలని ఆశపడినవాడు, ఆయన పుణ్యతో గొక్కుంటూ దాని దేవునికి చోటిచ్చినాడు. చనిపోయిన తర్వాత ఈ లాజరస్ దేవుని సన్నిధికి చేరినాడు, అబ్రహాము చేరినాడు. కానీ ఈ ధనవంతుడు మాత్రము నరక యాతన పడుతున్నాడు, దాహం అంటున్నాడు. అక్కడ వేలు ముంచి నా నోటిపైన నీటిని వేయమంటున్నాడు. ఎందుకు అంటే తనలో ఉన్న కఠినత్వము ఆ స్థితిలోనికి తీసుకొని వెళ్ళింది. దేవుడు తనకు చోటు ఇచ్చినప్పుడు, దేవుడు తనకు అవకాశం ఇచ్చినప్పుడు, దేవుడు తనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏం చేసినాడు తెలుసా? ఆ మాటలకు విలువేయలేదు. ఆయన ఎటువంటి స్థాయికి చేరినాడంటే ఇప్పుడు తిరిగి బయటికి రాలేడు. లోపల ఎంట్రీ మాత్రమే ఉంది, కానీ ఎగ్జిట్ మాత్రం లేదు. ఆ నరకంలో లేదు, యాతన పడుతా ఉన్నాడు. అప్పుడు ఏమని బతిమలాడుతా ఉన్నాడు? అయ్యో, ఈ యొక్క ఆ లాజరస్ ని నా ఇంటికి పంపించు. ఎందుకంటే ఎందుకంటే అంటే ఇంకా 5 ఉన్నారు ఇంట్లో. ఇంకెంతమంది ఉన్నారు ఇంట్లో? 5 brothers are there who are still living that same sinful life. ఇంకా అదే రకమైన బ్రతుకు వాళ్ళు బ్రతుకుతా ఉన్నారు. ఈయనను పంపించు, లేకపోతే వాళ్ళు కూడా ఇక్కడికే చేస్తారు. ఈయనను పోయి పంపించు. ఈ చచ్చిపోయి ఒకవేళ ఆయన వెళ్ళి మాట్లాడితే, నేను అక్కడి నుంచి వచ్చిన మీ బ్రదర్ని చూసిన, నరకంలో చూసిన అని వచ్చి చెప్తే వాళ్ళందరూ కూడా మారుతారు, వాళ్ళు ఇక్కడికి రారు. వాళ్ళు ఒకవేళ చచ్చిపోతే వీళ్ళు కూడా నా దగ్గరికే చేరుతారు అనే బాధ. ఎక్కడ యాతన పడుతున్నాడండి? చాలా మంది దేవుణ్ణి తృణీకరించిన వారు మన గృహాల్లో కానీ బయట వాళ్ళు కానీ, దేర్ ఇస్ నో ఫర్ దెమ్. నిరీక్షణ క్రీస్తులో ఉంది. క్రీస్తుని తృణీకరించిన వానికి నరక యాతన తప్ప, నిత్యము మండుచున్న అగ్ని తప్ప వేరే లేదు. అదే రెండో
మరణం అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అవకాశం ఇస్తాడు, దేవుడు మాట్లాడతాడు, సమయం ఇస్తాడు, ఆయన సేవకుల ద్వారా మాట్లాడతాడు, మాట్లాడుతూనే ఉంటాడు. చాలా ఓపిక కలిగి మాట్లాడతాడు. ఒక రోజు మాత్రము మీకు ఇవ్వవలసింది ఇవ్వడు. ఎందుకు తెలుసా? లోబడలేదు కాబట్టి, అంగీకరించలేదు కాబట్టి, రక్షించబడ్డానికి ఇష్టపడలేదు కాబట్టి దేవుడు ఆ నిత్యము మండుచున్న అగ్నిలో ఒకరోజు మనల్ని ఏవబోతున్నాడు అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా స్టోరీ ఎందుకు చెప్పినా చెప్పండి. ఆయన పంపించు, ఆ లాజరస్ని మా ఇంటికి పంపించు అంటే ఏమంటున్నాడు దేవుడు? కింద నా సేవకులు ఉన్నారు అన్నాడు. అండర్లైన్ చేసుకోండి. మీకు అర్థమవుతుందా? వాళ్ళ మాటనే వినకపోతే ఈ చచ్చిపోయినోడు పోయి చెప్పినా కానీ వినరు అంటున్నాడు. ఉందా లేఖనాలలో? నా సేవకుల కింద ఉన్నారు చెప్పాడా లేదా? అంటే దాని అర్థం ఏంటిది? దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో తన దాసుల ద్వారా అని మాట్లాడుతున్నాడు. వినాలనా లేదా అనేది అది మన చేతిలో ఉంది. ఈ దాసుల మాటనే వినకపోతే ఈ చచ్చిపోయినోడు వచ్చి చెప్తా కానీ వింటారా వాళ్ళు? పాపం చేసేటోళ్ళు పాపాన్ని వదులుతారా? చెడ్డ అలవాటు చేసుకున్న వాళ్ళు చెడ్డ అలవాటు వదులుతారా? వాళ్ళు నవ్వుతారు, గెలి చేస్తారు. ఒక రోజు నరకంలో తేలినప్పుడు అప్పుడు వాళ్ళకి అర్థమవుతాయి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆలోచన మనల్ని ఆ నిత్యము మండుచున్న అగ్నిలో వేయడం కాదు. అది మనకు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో నేను చూపించినాను కదా మీకు గతంలో. అది సాతాను యొక్క అనుచరుల కోసము దేవుడు ఏర్పాటు చేసినాడు, కానీ మన కోసం చేయలేదు. కానీ మానవుడు దాన్ని తృణీకరించి వేరే అవకాశం లేదు. దేవుని తృణీకరిస్తే దేవుని రాజ్యంలో దేవుని సన్నిధిలో ఉంటారా? ఉండరు. పాపంలో బ్రతికేటప్పుడు దేవుని సన్నిధిని తట్టుకోగలుగుతారా? తట్టుకోలేరు. నరకమన తట్టుకోగలుగుతారు కానీ దేవుని పరిశుద్ధతను తట్టుకోలేరు. కాబట్టి వేరే ఆప్షన్ ఏముంది? మంచిగా ఆలోచన చేయండి. పాపంలో బ్రతికేటోళ్ళు దేవుని యొక్క పరిశుద్ధతను తట్టుకోగలుగుతారా? తట్టుకోలేరు. నరకం తట్టుకోగలుగుతారు, నరక యాతనను తట్టుకోగలుగుతారు, అగ్నిలను తట్టుకోగలుగుతారు, కానీ దే కెనాట్ ఫేస్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్. అందుకోసమే ద నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఏంటిదంటే దేవుడు వాళ్ళని నరకంలోనికి పంపించడమే. దే కెనాట్ హ్యాండిల్ దట్ హోలీ గాడ్ అండ్ లివ్ ఇన్ హిస్ ప్రెజెన్స్. మీరు అనుకోవచ్చు ఎట్లా పోయినా పర్వాలేదు, నన్ను అక్కడ అంగీకరిస్తాను, తట్టుకోలేదు. You cannot handle holy God. You must be made holy. Made righteous through Jesus Christ. క్రీస్తు ద్వారా నీతిమంతుడు తీర్చబడినప్పుడే, నువ్వు పరిశుద్ధుడిగా చేయబడినప్పుడే ఆయన రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించగలుగుతావు. ఆ యొక్క అంగీకరించిన దేవునితో నువ్వు సహవాసం చేసినట్లయితే దేవుని సన్నిధిలో నిలబడగలుగుతావు. ఆ దేవునితో యుగ యుగములు ఉండగలుగుతావు. హల్లెలూయా. సో ఇదంతా ఎగ్జాంపుల్ దేని గురించి చెప్తున్నాడండి? పౌలు ఇతరుల గురించి ఆలోచన చేయండి. క్రీస్తును చూడండి. క్రీస్తు మన నిమిత్తం నిందలు భరించినాడు, ఒక దాసుడైనాడు. ఇప్పుడు 4వ వచనంకి వెళ్దాం మనం. నేను చెప్పాను కదా స్కిప్ ఎందుకు చేస్తున్నాను, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏమన్నాడంటే 4వ వచనంలో ఈ లేఖనాలు క్రీస్తు గురించి ఇవన్నీ రాయబడ్డాయి కదా, ఇవన్నీ ఏమని బోధ చేస్తా ఉన్నాయంటే ఆ లేఖనాల ద్వారా మనము సహనాన్ని పొందుకొని మనము ప్రోత్సాహాన్ని పొందుకొని నిరీక్షణ కలుగుటకై, సహనమును ప్రోత్సాహమును పొందుకొని నిరీక్షణ కలుగుటకై దేవుడు ఆ లేఖనాలను పెట్టినాడు. క్రీస్తు ఇట్లా చనిపోయినాడు, క్రీస్తు మన కోసం ఉంటే నిందలు. ఈ లేఖనాలన్నీ కూడా మనకేం నేర్పిస్తా ఉన్నాయి? సహనాన్ని నేర్పిస్తా ఉన్నాయి. ఇప్పుడు క్రీస్తుని చూసినప్పుడు మనకేమని నేర్పిస్తా ఉన్నాయి? సహనం నేర్పిస్తుంది. క్రీస్తుని చూసినప్పుడు ఓర్పు నేర్పిస్తా ఉంది. క్రీస్తుని చూసినప్పుడు నిరీక్షణ పుట్టిస్తా ఉంది నా లోపల. అవునా కదా? కాబట్టి ఇప్పుడు చూడండి, ఆయా 5వ వచనంలో అంటాడు, ఏ సహనం అయితే దేవుడు ఆ లేఖనాల ద్వారా మనకి ఇస్తున్నాడో
ఏ ప్రోత్సాహం అయితే ఆయన ఇస్తున్నాడో ఆ దేవుడు నీకు ఒకరిని ఎడల ఒకరికి అటువంటి యాటిట్యూడ్, వైఖరి ఇచ్చునుగాక అంటున్నాడు. ఇప్పుడు చూస్తున్నారా, ఒకే మనసుతో ఒకే స్వరముతో మీరు ఆ దేవుణ్ణి, బలవంతుడు బలహీనుడు ఇద్దరు కలిసి ఒకే మనసుతో మంచి వైఖరి కలిగి దేవుణ్ణి స్తుతించుదురుగాక అంటున్నాడు. అంటే ఇప్పుడు సమాజంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడండి? దట్ వి బిల్డ్ అవర్ సెల్వ్స్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దట్ వర్డ్, ఆ వాక్యము నాలో సహనమును పుట్టిస్తా ఉంది, ఇంకా లోతుగా నేర్పిస్తా ఉంది. ఆ వాక్యము నాలో ఆ ప్రోత్సాహాన్ని పుట్టిస్తా ఉంది. ఆ వాక్యము నాలో నిరీక్షణను పుట్టిస్తా ఉంది. ఇప్పుడు నేను చేయాలా? ఆ వాక్యాలను ధ్యానించే నేను, వాక్యంలో కట్టబడుతున్న నేను, వాక్యానికి చోటిచ్చే నేను, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు ఆ ఫలాన్ని నా సహోదరులతో ఎట్లా బ్రతుకుతున్నానో జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా నేను ఆ వాక్యాన్ని ఆచరణలోనికి తీసుకురావాలి. నా వైఖరి మారాలి. ఇప్పుడు ఏక మనసుతో, అంటే ఎదిగే వాళ్ళు ఎదుగుతున్న వారితో కలిసి ఒకే మనసుతో ఒక చక్కని వైఖరి కలిగి వాళ్ళ దేవుణ్ణి స్తుతించేటట్టుగా ఒక సమాజంగా ఉండాలని కోరుతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, 14వ అధ్యాయంలో ఏంటి అని చెప్పినాడు, 15వ అధ్యాయంలో ఎందుకో చెప్తున్నాడు. In 14th chapter we see why, what a Christian is supposed to do. And when he comes down to chapter 15, he says why a Christian ought to be as how he's supposed to be. ఒక క్రైస్తవుడు ఎందుకు అట్లా ఉండాలా? క్రీస్తు, క్రైస్ట్ ఈజ్ ద ఫోకస్ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్తా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకోసమే ఇవన్నీ చెప్పి క్రీస్తు గురించి మాట్లాడి, మన వైఖరి గురించి మాట్లాడి, క్రీస్తు యొక్క స్వభావం గురించి మాట్లాడి, క్రీస్తు ఎగ్జాంపుల్ తీసుకొచ్చి, క్రీస్తు ఏ రీతిగా ఒక దాసుడైనాడు, యూదుడికి దాసుడైనాడో, అన్యులకు దీవెన పట్టుకొచ్చినాడు, రక్షణ పట్టుకొచ్చినాడు, అవన్నీ మాట్లాడి 13వ వచనంలో ఎండింగ్ చేస్తున్నాడు. అంటే హీ ఈస్ జస్ట్ ప్రైజింగ్ గాడ్ ఆర్ విషింగ్ మే గాడ్ ఆఫ్ హోప్, ఆ నిరీక్షణ ఇచ్చి దేవుడు నీకు ఆ యొక్క సంతోషము, సమాధానము ఆయన నమ్మడము ద్వారా మీకు అనుగ్రహించునుగాక. ఆయన మీకు ఇచ్చినప్పుడు మీలోంచి ఆ నిరీక్షణ ప్రవహించునుగాక. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీలోంచి ప్రవహించునుగాక అంటున్నాడు. మీకే రావడం కాదు, మీ నుంచి ప్రవహించునుగాక అంటున్నాడు. హల్లెలూయా. సో ఇఫ్ ఎ క్రిస్టియన్, అంటే క్రిస్టియన్ అనే పదము క్రీస్తును వెంబడించువాడు అని వచ్చిన పేరు. ఈ దినాలలో క్రీస్తును వెంబడించకుండా ఆయన క్రిస్టియన్ అని చెప్పుకుంటా ఉన్నారు. అది భూమి మీదనే సాక్ష్యం, కానీ వాళ్ళకు పరలోకంలో సాక్ష్యం లేదు. దేవుడు అంటాడు, హూ ఆర్ యు? ఎవరు నువ్వు? నేను నిన్ను ఎరగను. అక్రమం చేయవల్ల నా దగ్గర నుంచి ఎరగనంటే ఈ క్రిస్టియన్స్ మేము ఇది చేయలేదా, అది చేయలేదా ప్రభువా మీకోసం? ఐ డోంట్ నో యూ, మీరెవరో నేను ఎరుగుదును అంటాడు. అక్రమంగా బ్రతికిన వాళ్ళరా నా నుంచి తొలగిపోండి అంటాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ నువ్వు క్రీస్తును వెంబడిస్తున్నావు చెప్పుకోవడం ముఖ్యం కాదు, క్రీస్తును ఎలా వెంబడిస్తున్నావో ఆ ఫలము చూపించడం ముఖ్యము అంటున్నాడు దేవుడు. నీ విశ్వాసము ఫలానికి దారి తీయాలా? May God of hope fill you with all joy and peace as you trust in him, so that you may overflow with hope with the power of the Holy Spirit. మీలో ఇది ఇచ్చునుగాక, అది ఇచ్చునుగాక అని చెప్పి మీలో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అది ప్రవహించునుగాక అని దాని అర్థం ఏంటి?
అది క్రైస్తవ సమాజానికి అందును గాక, పక్కన వాడికి అందును గాక, వాడికి కూడా అందును గాక, వీనికి కూడా అందును గాక, తనకు అందును గాక, ఈమెకు అందును గాక, తల్లికి అందును గాక, తండ్రికి అందును గాక, ప్రవహించు. వెన్ యు ఆర్ ట్రస్టింగ్ గాడ్, ఇవన్నీ మీలోంచి ప్రవహించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. లెట్ us ఫోకస్ ఆన్ వాట్ వి ఆర్ బికమింగ్ ఇన్ జీసస్. క్రీస్తులో ఎటువంటి వారంగా మనం తయారవుతున్నామో మనల్ని మనము పరీక్షించుకుందాము, కట్టబడదాము. దేవుడు మీ అందరినీ దీవించునుగాక.